సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. సంక్రాంతి సందడి మొదలైపోయింది. సంక్రాంతికి మంచి సినిమాలు వస్తున్నాయి, దండిగానే సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలకు సంబంధించి ఈ సీజన్ లో తెలుసుకోవడానికి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ ఇన్ఫర్మేషన్ గురించి, అప్డేట్స్ గురించి, ఆ సినిమాల అనాలిసిస్ గురించి మిస్ అవ్వకుండా తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి పండుగని మరింత శోభాయమానంగా చేయడానికి, పండగ సంతోషాన్ని, ఆనందాన్ని మరింత పెంచడం కోసం 4 తెలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి థియేటర్స్ కి. ఆనవాయితీ అది. సంక్రాంతి పండుగ అంటే ఆ పండుగలో సినిమాలు కూడా బాగా. ఈసారి సంక్రాంతి పండుగని తెలుగు ప్రేక్షకులు బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవడానికి 4 సినిమాలు రెడీ అయిపోయాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ అనుకున్నాం కానీ 4 సినిమాలు ఏ పార్టీ సంక్రాంతి పండగకి 4 సినిమాలు బాగుంటే 4 సినిమాలకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చేస్తారు తెలుగు ప్రేక్షకులు. అంటే పండగ ఊపు అలా ఉంటది. ఇప్పటి వరకు చూసుకుంటే సంక్రాంతి పండగకి 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రికార్డు తెలుగు ప్రేక్షకులకు ఉంది. ఈసారి సంక్రాంతి పండగకి 4 బ్లాక్ బస్టర్స్ ఇచ్చి కొత్త రికార్డు క్రియేట్ చేస్తే బాగుంటది. కంటెంట్ బాగుంటే ఎంతసేపు కళ్ళు మూసుకుని బ్లాక్ బస్టర్స్ ఇచ్చేస్తారు. పోతే రకరకాల కారణాలు బట్టి ఏ సినిమా ముందు, ఏ సినిమా తర్వాత, ఏ సినిమాకి ఏ రేంజ్ సక్సెస్ ఇవ్వాలి అన్నది ప్రయారిటీ డిసైడ్ అవుద్ది. పండగకి రిలీజ్ అవుతున్న సినిమాలు ఇప్పుడు అంటే రిలీజ్ కు ముందు ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నాయి, అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తీసుకుంటున్నాయి జనాలు, ఆ సినిమాల గురించి ఎటువంటి బస్ తో ఉన్నారు, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే నెంబర్ 4 లో ట్రెండ్ అవుతున్న సినిమా కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగా. మిగతా 3 సినిమాలతో పోల్చుకుంటే నా సామిరంగా మూవీకి బజ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ ఈ సినిమాని నమ్మటానికి లేదు. ఎందుకంటే సైలెంట్ గా చాలా చేసే అవకాశం ఉంది. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కి మెయిన్ ప్రయారిటీ కాదు కాబట్టి లోగా ట్రెండ్ అవుతుంది అని చెప్పొచ్చు. కానీ రిలీజ్ తర్వాత అంచనాలు తారుమారు అవ్వచ్చు. కంటెంట్ బాగుంటే సినిమా ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ ని చూడొచ్చు. పోరింజ్ మరియం జోస్ అనే మలయాళం సినిమాకి తెలుగు రీమేక్ నా సామిరంగా. సినిమాలో అయితే కలర్ఫుల్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కనబడుతుంది. విజువల్స్ చూస్తూనే అందరూ అనేస్తున్నారు పండగ సినిమా ఇది, పండగ సినిమా ఇది అని. కంటెంట్ కొత్తగా ఉంది, ఎంటర్టైన్మెంట్ రిఫ్రెషింగ్ గా ఉంది అన్న మాటలైతే ఎక్కడ వినపట్టలేదు కానీ పండగకి సేల్ అయిపోద్ది అన్న అంచనాలు మాత్రం నడుస్తున్నాయి సినిమాకు సంబంధించి. ఆ విధంగానే సినిమాకి బిజినెస్ కూడా జరిగింది. కింగ్ నాగార్జున చాలా జాగ్రత్తగా, క్యాలిక్యులేటెడ్ గా ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ ని కంప్లీట్ చేశారు అని తెలుస్తుంది. పోటీ గట్టిగా ఉండటం మూలంగా డైరెక్ట్ గా కింగ్ రంగంలోకి దిగి మార్కెట్ ని స్టడీ చేసి తనకు అవసరమైనట్టు రిలీజ్ ని ప్లాన్ చేసుకుని నీట్ గా సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు అని తెలుస్తుంది. సినిమాకి బిజినెస్ కూడా ప్యాక్డ్ గా, సింపుల్ గా భలే జరిగింది. పండగ సెలవుల్లో ఒక్క 4 రోజులు సరిగ్గా దొరికితే చాలు సినిమాకి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నా సామిరంగా మూవీ దాదాపు 16 కోట్లకి బిజినెస్ ని క్లోజ్ చేసుకుంది. వరల్డ్ వైడ్ చూసుకుంటే అరౌండ్ 18 కోట్లు మాత్రమే సినిమా బిజినెస్ టార్గెట్. ఎబో యావరేజ్ టు హిట్ ఈ టాక్ వస్తే చాలు సినిమా సింపుల్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని మంచిగా ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. పోతే సినిమా కంటెంట్ ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, పోటీని ఈ సినిమా ఎలా తట్టుకుంటది అనేది చూడాలి. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతానికి కనిపిస్తున్న మైనస్లు అయితే పాటలు బాగున్నట్టే ఉన్నాయి కానీ గట్టిగా ఎక్కలేదు. కామెడీ ఉన్నట్టుందే గానీ కనెక్ట్ అవటం లేదు. నాగార్జున మాస్ అపీరెన్స్, నాగార్జున క్యారెక్టర్ మాత్రమే సేవింగ్ ఫ్యాక్టర్ లా కనబడుతుంది. పోతే పోరింజ్ మరియం జోస్ కథ వండర్ఫుల్ గా ఉంటది. ఆ కథని ఎంత వైనంగా తెలుగులో రీమేక్ చేశారు అన్నదాన్ని బట్టి సినిమా సక్సెస్ డిసైడ్ అవుద్ది. సినిమాలో కంటెంట్ కు సంబంధించి, ఎంటర్టైన్మెంట్ కు సంబంధించి ఎలాంటి స్ట్రెంగ్త్లు ఉన్నాయి అనే దానికంటే పండగ సెంటిమెంట్ ని స్ట్రెంగ్త్ గా భావిస్తున్నారు కింగ్ నాగార్జున. అందుకనే సినిమాని గట్టి పోటీకి ఎదురు నిలిచి మరీ రిలీజ్ కు తీసుకొచ్చారు. దసరా పండుగ అయితే కలిసి రాలేదు కింగ్ నాగార్జునకి. సంక్రాంతి పండుగ సెంటిమెంట్ ఆయనకి 2 సార్లు కలిసి వచ్చింది. మరి 3వ సారి కూడా కలిసి వస్తుందో లేదో చూడాలి. ఆడియన్స్ ప్రయారిటీని బట్టి చూస్తే 3rd పొజిషన్ లో ట్రెండ్ అవుతున్న మూవీ విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ యావరేజ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. హై రేంజ్ లో అయితే లేవు. అంటే సినిమా సోలోగా రిలీజ్ కి వచ్చి ఉన్నట్టయితే ఎక్స్పెక్టేషన్స్ వేరేగా ఉండేవేమో. పోటీకి రావటం మూలంగా మిగతా వాటితో కంపేర్ చేసి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని కొంచెం లోనే పెట్టుకున్నారు ఆడియన్స్ అని అనిపిస్తా ఉంది. సినిమాలో కంటెంట్, ఎమోషన్, సెంటిమెంట్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. కాకపోతే వాటికి సంబంధించిన క్యూరియాసిటీ ఫ్యాక్టర్ ని జనాల్లోకి హెవీగా సీరియస్ గా ఎక్కించడంలో మూవీ టీమ్ సక్సెస్ అవ్వలేదు అనిపిస్తుంది. అందుకు కారణం పోటీనే.
ఎందుకంటే సైంధవ్ మూవీ కంటే పోటీలో ఉన్న మిగతా సినిమాలు రకరకాల విశేషాలతో ఎక్కువ అటెన్షన్ ని తీసేసుకుంటున్నాయి. మిగతా సినిమాలన్నిటికంటే కూడా సైంధవ్ మూవీకి ఫస్ట్ రోజున పాజిటివ్ టాక్ చాలా అంటే చాలా కీలకం. ఎందుకంటే మిగతా సినిమాలకి పండగ అడ్వాంటేజ్లు ఉన్నాయి, వేరే రకాలైన ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉన్నాయి. మిగతా సినిమాలతో పోల్చుకుంటే పండగ వాతావరణం దండిగా కలర్ఫుల్ గా కనిపించకుండా ఉన్న సినిమా సైంధవే. పోతే సినిమాలో కంటెంట్ బాగుంటే లెక్కలు మారుతాయి. ట్విట్టర్ మరియు డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేశారో తెలుగు ప్రేక్షకుల్ని పడేయడానికి. సైంధవ్ మూవీకి బిజినెస్ రీజనబుల్ గా జరిగింది, టెంప్టింగ్ గానే జరిగింది. సరిగ్గా పండగ సెలవుల్లో ఓ 5 రోజులు దొరికితే ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. కాకపోతే ఆ 5 రోజులు చిక్కించుకోవటమే అసలైన గేమ్. సురేష్ బాబు సపోర్ట్ తో సైంధవ్ మూవీకి 2 తెలుగు స్టేట్స్ లో పోటీలో కూడా సఫిషియంట్ థియేటర్స్ దొరికాయి. ఇక శైలేష్ కొలను సినిమాలో ఉన్న కంటెంట్ తో ఎంత రసవత్తరంగా గేమ్ ఆడాడు అన్నదే సినిమా సక్సెస్ ని డిసైడ్ చేయనుంది. సినిమాకి సంబంధించి కనిపిస్తున్న వీక్నెస్ ఏమిటి అంటే పాటలో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు ఆడియన్స్ కి. తర్వాత యాక్షన్ ఎంటర్టైనర్ అని క్లియర్ గానే అర్థం అవుతుంది. పోతే ఆ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చే ప్రాసెస్ లో శైలేష్ కొలను ప్రయోగం చేశాడు. అది ఎంతవరకు తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా కూడా ప్రధానమైన స్ట్రెంగ్త్ సెంటిమెంట్, ఫాదర్ డాటర్ సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తోనే ఆ ఎమోషన్ తోనే ఈ పండుగకి తెలుగు ప్రేక్షకుల్ని పడేయాలని వెంకీ 75 మూవీ టీమ్ ట్రై చేస్తుంది. చాలా మంచి ఎమోషన్, సరిగ్గా చెప్తే కరెక్ట్ గా కనెక్ట్ అవుద్ది. చూద్దాం మరి శైలేష్ కొలను ఎంత బ్రహ్మాండంగా ఆ ఎమోషన్ ని సెంటిమెంట్ ని కన్వే చేశాడు ఈ సినిమాతో. ఈ పండుగకి అసలు సర్ప్రైజ్ హనుమాన్ మూవీ గట్టిగా ట్రెండ్ అవుతుంది, టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది. ఇద్దరు సీనియర్ సూపర్ స్టార్ సినిమాల్ని దాటి హనుమాన్ మూవీ ట్రెండ్ అవుతూ ఉండటం మాత్రం సర్ప్రైజింగ్ మ్యాటర్ అనే చెప్పాలి. పోతే సినిమాలో కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడు ఇలాంటి మ్యాజిక్లు జరుగుతాయి. తెలుగు ఫిల్మ్ మేకర్స్ భయపడుతూ అవాయిడ్ చేస్తూ దూరం జరుగుతూ వచ్చిన జోనర్స్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్స్ సూపర్ హీరోల సినిమాలు. ప్రేక్షకులకి ఈ జోనర్స్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటది. కాకపోతే మేకర్స్ భయపడి వాటి జోలికి పోలేదు. మన బడ్జెట్ లో కూడా ఎందుకు తీయకూడదు ఫ్యాంటసీ ఎంటర్టైనర్స్ అని రిస్క్ చేశారు. బింబిసార మూవీతో వశిష్ఠ, ఇప్పుడు హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మ. వాళ్ళ రిస్క్ కు తగ్గట్టే సర్ప్రైజింగ్ రెస్పాన్స్ ని చూస్తున్నారు. బింబిసార మూవీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బాస్టర్. ఇప్పుడు హనుమాన్ మూవీ కూడా రిలీజ్ కు ముందే చెప్పలేనంత బజ్ చేస్తుంది. పోటీలో ఉన్న మిగతా సినిమాల్ని కలవర పెడుతుంది. ఆ రేంజ్ బజ్ క్రియేట్ అవటం అనేది చిన్న విషయం కాదు. ఈ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లోనే ఉన్నాయి, టెర్రిఫిక్ గా ఉన్నాయి. పోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడటానికి కారణం మాత్రం మెయిన్ గా అయితే సెంటిమెంటే, హనుమాన్ సెంటిమెంట్. ఆ పైన సూపర్ హీరో ఫ్యాక్టర్ ఈజీగా ప్రేక్షకుల అటెన్షన్ ని గెయిన్ చేసే ఫ్యాంటసీ విశేషాలు అవి. వాటితో ఇంట్రెస్టింగ్ అనే గేమ్ ఆడాడు, మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాడు ప్రశాంత్ వర్మ తన టీమ్ తో కలిసి. హనుమాన్ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 25 కోట్లు ఉంది. ఆల్మోస్ట్ ఈక్వల్ టు వెంకటేష్ బాబు సినిమాకి జరిగినంత బిజినెస్ జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల వరకే సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్ల వరకు ఉంది. ఈ సినిమాకి ఇంత బిజినెస్ జరుగుద్ది అని మూవీ టీమ్ ప్రొడ్యూసర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా మీద క్రియేట్ అయిన హైప్ అంత బిజినెస్ తీసుకొచ్చి పెట్టింది. ఫ్యామిలీస్ పిల్లలు ఈ సినిమాకి మెయిన్ ప్రయారిటీ అవుతారు అని అనుకోవడం జరిగింది. కానీ యూత్ కూడా సూపర్ క్రేజ్ తో ఉన్నారు సినిమా మీద. మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ హైప్ కి తగ్గట్టు సినిమాలో కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉందంటే మాత్రం సర్ప్రైజింగ్ బ్లాక్ బాస్టర్ అవుద్ది ఈ సంక్రాంతి పండగకి హనుమాన్ మూవీ. దేవుడు అనే ఎమోషన్ ఎప్పుడు పవర్ఫుల్, హనుమాన్ అనే ఎమోషన్ కూడా సూపర్ పవర్ఫుల్. పోతే ఆ ఎమోషన్ ని ఉపయోగించుకుని మంచి కంటెంట్ తయారు చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఆ సెంటిమెంట్ ని ఉపయోగించుకుని బుద్ధిగా శ్రద్ధగా సినిమా చేస్తే మాత్రం ఎక్స్పెక్ట్ చేయని రిజల్టే కనపడుద్ది. కానీ ఆ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోయే దెబ్బలు తగులుతాయి. కృష్ణవంశీ గారి శ్రీ ఆంజనేయ మూవీకి అలాగే ఆదిపురుష్ మూవీకి అలాంటి దెబ్బలే తగిలాయి. ప్రశాంత్ వర్మ ఈ సినిమాని ప్రాపర్ గా తీసాడని అనుకుందాం. ఇక ఈ సీజన్ లో టాప్ లెవెల్లో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, హై లెవెల్లో ఉన్నాయి, స్కై లెవెల్లో ఉన్నాయి. మామూలుగా టాప్ లేపుదులు పెడుతున్నాయి. ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాత సినిమా మీద హైప్ సూపర్ గా పెరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆ హైప్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతి పండుగకి తెలుగు ప్రేక్షకుల టాప్ ప్రయారిటీ, సుప్రీం ప్రయారిటీ గుంటూరు కారం మూవీనే. ఈ సినిమా తర్వాతే హైప్ మిగతా సినిమాలకి స్ప్రెడ్ అవుద్ది, ట్రాన్స్ఫర్ అవుద్ది. సినిమాకి సంబంధించి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సరిగ్గా చూసుకుంటే మినిమం గ్యారంటీ సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ అయితే పుష్కలంగా కనపడుతుంది. సినిమాలో పాటలు బాగాలేదు అని చాలా మంది వర్రీ అయిపోతున్నారు. దాన్ని చాలా పెద్ద రీజన్ గా చూపెడుతున్నారు. పోతే సినిమాలో కంటెంట్ బాగుంటే, ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే సేల్ అయిపోయే పాటలే అవి, ఎంటర్టైన్మెంట్ కి ఊపిచ్చే పాటలే అవి. తర్వాత గురూజీ మార్కు సినిమాలు కనిపించట్లేదు అని డై హార్డ్ ఫ్యాన్స్, త్రివిక్రమ్ గారి డై హార్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఫీల్ అవుతున్నారు. పోతే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మహేష్ బాబు క్యారెక్టర్ లో చాలా స్పష్టంగా త్రివిక్రమ్ మార్క్ సిగ్నేచర్ కనబడుతుంది. ట్రైలర్ ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే త్రివిక్రమ్ గారు మహేష్ బాబు క్యారెక్టర్ తో మెయిన్ గేమ్ ఆడుతున్నారు. ఆ క్యారెక్టర్ ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రిజల్ట్ ఇచ్చేసిన అనుమానపడాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు రమణ గారు క్యారెక్టర్ లో మాత్రం ఏదో మ్యాజిక్ కనపడుతుంది. అది అనుకున్నట్టు ప్రాపర్ గా బ్లాస్ట్ అయిందంటే మాత్రం చాలా రికార్డులు వెళ్లిపోతాయి, చల్లా చెదురైపోతాయి. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 135 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. సింగిల్ లాంగ్వేజ్ లో జరిగిన బిజినెస్ ఇది. అందులో 2 తెలుగు రాష్ట్రాల నుంచే సినిమా 102 కోట్ల వరకు బిజినెస్ వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంది హిట్ అనిపించుకోవడానికి. సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్ ఫిలిం గుంటూరు కారమే. మిగతా సినిమాలన్నీ కూడా సింపుల్ టార్గెట్లతోనే బరిలోకి దిగుతున్నాయి. సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మహేష్ బాబు ప్రతాపం చూపించాలి గుంటూరు కారం మూవీతో. మహేష్ బాబు, త్రివిక్రమ్ గారు ఇద్దరు కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు సినిమాకి సంబంధించి. అదే కాన్ఫిడెన్స్ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు కూడా వచ్చేసింది అనుకోండి, పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్ది, పండగ బ్లాక్ బస్టర్ అవుద్ది గుంటూరు కారం మూవీ. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.